నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. శ్రీరామ జయం దీర్ఘాయుష్మాన్ భవతి. చెప్పమ్మా. తీవ్రమైన ఇబ్బందులతో అంటే ఏం చేయాలి అనే పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే ఏం చేయాలో అసలు అర్థం గాని స్థితిలో ఉన్నప్పుడు, ఎలాంటి పరిహారాలు పాటిస్తే వాళ్ళకొక దారి కనిపిస్తుందండి? భగవంతుడి నుంచి ఒక దారి కనిపిస్తది. అంటే మొత్తానికే పోవాలి అని కాకుండా వాళ్ళకేదో ఒక చిన్న ఆశ, చిన్న దారి అనేది కనిపించే విధంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చంటారు? మీరడిగిన ప్రశ్నలో దారి తెన్ను తెలియని హ్మ్. పరిస్థితి ఏర్పడినప్పుడు, అంటే ఈ యొక్క ఫినాన్షియల్ ఇష్యూస్ వల్లనో, హ్మ్. ఏదైనా ఏదైనా లేకుంటే ఇదేని కాదు. ఏ సమస్యకైనా దారి తెన్ను పరిధి ఏర్పడినప్పుడు హ్మ్. అంటే మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటాం. అవును. ముఖ్యంగా చాలా మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటాం. దానికి అప్పుడు పంచదార పొడి, బియ్యం హ్మ్. పిండి. హ్మ్. పంచదార పొడి అంటే పంచదార అంటే చక్కెర. ఓకే. ఓకేనా? పంచదార, చక్కెర పొడి, హ్మ్. తర్వాత బియ్యం పిండి. ఈ 2 కూడా సమానంగా అంటే అదొక పావు కిలో తీసుకొని, ఇది కూడా ఒక పావు కిలో. హ్మ్. తీసుకొని మీ యొక్క ఇంటి కులదేవతలుంటారు. లేదా మీకంటూ ఇష్టదేవతలుంటారు. హ్మ్. ఇష్టదేవతలంటే మీకంటూ కొంతమంది ఇష్టముంటారు. ఆ దేవతను వేడుకున్న తర్వాత అక్కడ కొద్దిగా నైవేద్యం అక్కడ పెట్టాలి. లేకుంటే హ్మ్. ఇదంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టండి నైవేద్యాన్ని. ఓకే. పెట్టేసి కొంచెం మళ్ళీ ఒక పేపర్‌లో తీసి అక్కడ పెట్టేసి, హ్మ్. ఏదైనా రావి చెట్టు మీకు వేప చెట్టు, రావి చెట్టు 2 కలిసి ఉంటాయి. ఇవి హ్మ్. మన గుళ్ళల్లో ఉంటాయి. లేదంటే ఓకే. ఏదైనా రావి చెట్టు. హ్మ్. ఆ రావి చెట్టు ఎక్కడిదై ఉండాలంటే శ్మశానంలో ఉండనే ఉండాలి. ఆ! అలా అయితే ఇలా. లేదు ఓకే. రెండిటి కాంబినేషన్ గుడి. ఓకే. శ్మశానంలో ఉండే రావి చెట్టు. ఆ రావి చెట్టు మొదల్లో దాన్ని హ్మ్. మొత్తం చుట్టుముట్టు వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయాలి. ఇది హుహు. దారి తెన్ను తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు తక్కువ ఖర్చుతో, అతి తక్కువ ఖర్చుతో హ్మ్. మనకొక పరిహారం. ఓకే. అదే విధంగా పౌర్ణమి నాడు, హ్మ్. పౌర్ణమి రోజు మీకు తెలుసు అమావాస్య హ్మ్. పౌర్ణములొస్తాయి. ఒక చిన్న తంతం ఏంటంటే గోమతి చక్రాన్ని దొరుకుతాయమ్మా. అవును. లక్ష్మీకారక గవ్వలను దొరుకుతాయి. హ్మ్. 11 అవి ఇవి 11 తర్వాత రక్త బీజాలు అంటే ఎర్ర గురువింజ గింజలు అని అంటారు. రక్త హ్మ్. బీజాలు అని అంటాం. హ్మ్. అవన్నీ 11 ఏం చేయాలంటే 13 రెడ్ క్లాత్ హ్మ్. అన్నీ అంటే ఒక్కొక్కటి 11, 11 11 చొప్పున అదొక 11 తీసుకోవాలి. ఇవి 11 ఆ! అవి ఓకే. 11 అంటే 33 అవుతాయి. హ్మ్. అవన్నీ కూడా ఒక రెడ్ క్లాత్ లేదా తెల్లని రెడ్ క్లాత్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే లక్ష్మీదేవి కాబట్టి. హ్మ్. ఆ రెడ్ క్లాత్‌లో ఉన్నటువంటి దాంట్లో మొత్తం అవి కట్టేసేయాలి. కట్టేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మూల మంత్రాలుంటాయి. మూల మంత్రం స్తోత్రం అనేది డిఫరెంట్. అష్టోత్రం డిఫరెంట్. మూల మంత్రం అనేది డిఫరెంట్. ఈ హ్మ్. మూల మంత్రం అవన్నీ వేరు. హ్మ్. సో, ఈ మూల మంత్రంలో ఓం, శ్రీం, హ్రీం, శ్రీహై ధనం దేహి. నేను ఇది మనం డిస్‌ప్లేలో కూడా పెట్టండి. నేను పంపిస్తాను. ఓకే. ఈ మంత్రాన్ని పెట్టిన 108 సార్లు. హ్మ్. పౌర్ణమి నుంచి మొదలుపెట్టి 108 సార్లు. తర్వాత దినం నుంచి మళ్ళీ హ్మ్. వీలైనన్ని రోజులు. ఓకే. ఇక్కడేది 11 రోజులు చేయాలి, 21 రోజులు మండలం చేయాలి అట్లా ఏం లేదు. హ్మ్. వీలైనన్ని రోజులు ఒక ప్రదేశంలో కూర్చొని హ్మ్. టేక్ ఏ లాంగ్ బ్రీత్ హ్మ్. అండ్ అంటే ఒక మంచి బ్రీత్ మంచి గాలి తీసుకొని హ్మ్. పెదవులు కూడా కదలకూడదు. స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. హ్మ్. స్ట్రెయిట్‌గా కూర్చొని మనం అనుకున్న మూల మంత్రం అయితే డిస్‌ప్లేలో పెడదాం. ఆ మూల మంత్రాన్ని 108 సార్లు ప్రతినిత్యం చేసుకోవచ్చు. ఇది ఇంట్లో ఓకే. ఎవరైనా చేసుకోవచ్చు. హ్మ్. మంత్ర జపం ఎప్పుడైనా ఇప్పుడు మీరు చేసుకుంటూ ఇంట్లో యజమాని ఉండొచ్చు. చేయాల్సినది ఇంట్లో ఆడవాళ్ళు చేసుకోవచ్చు. అయితే హ్మ్. చేసే ముందు ప్రతి ఒక్క దానికి సంకల్పం. అంటే ఏంటి ఓకే. సంకల్పం అంటే ఏంటి? ఇంటి పేరు, గోత్రం గోత్రం, మనకున్న సమస్య. ఇవన్నీ. ఇట్లా హ్మ్. ఈ విధంగా హ్మ్. దారి తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఒక హ్మ్. దారి ఎత్తుక్కోవడానికి కొన్ని చిట్టి చిట్టి తంత్రాలు చేస్తున్నాం. అవును. అంటే డబ్బు ఖర్చేం కావు ఇవి. హ్మ్. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకొక మంచి దారి ఏర్పడడమే కాదు, అసలు ఆ సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటుందో ఒక సిక్స్త్ సెన్స్ కొట్టిపోతుంది మనకు. ఓకే. ఆ విధంగా ఇది తక్కువ ఖర్చుతో హ్మ్. అనేటువంటిది. ఇంకా దీనికి చాలా ఉంటాయి. బట్ ఉన్న దాంట్లో మనం చేస్తూ ఉన్నాం. ఓకే. శ్రీరామ జయం. ధన్యవాదాలు గురుగారు.